వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు వనజరామ్ శెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మా సురేఖ. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మా, థ్యాంక్ యూ. వనజ గారు, మీరు ఇదివరకు కార్పొరేట్ లో వర్క్ చేశారు. ఒక స్టేట్ హెడ్ గా ఆపరేషన్స్ అన్ని కూడా చూసుకున్నారు కదండి. అవును. అయితే ఇవాళ మా ఆడియన్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా వర్కింగ్ ఉమెన్ కానీ కార్పొరేట్ లో వర్క్ చేస్తున్న ఉమెన్ కానీ ఎలా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అంటే సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపించాలి డైలీ లైఫ్ లో అంటే కనుక ఎలాంటి టిప్స్ మెయింటైన్ చేయొచ్చు మా వాళ్ళ కోసం షేర్ చేస్తారా అండి? వర్కింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఇంతకు ముందు 8 hours వర్కింగ్, 8.5 hours ఉండదు కదా, కాస్త ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా వెళ్ళడం మాత్రం స్ట్రిక్ట్ గా వెళ్తారు, వచ్చేయడం మాత్రం మన చేతిలో లేదు. డిపెండ్స్ ఆన్ మీకున్న షెడ్యూల్స్, మీటింగ్స్, ఏదైనా టాస్క్ ఉంటే కంప్లీట్ చేసి రావాలి కాబట్టి. అయితే డ్రెస్సింగ్ ప్లేస్ అ కీ రోల్ మన కార్పొరేట్ దాంట్లో. ఏంటంటే ఎందుకంటే దట్ విల్ డిఫైన్ యూ. మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారో. ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మీ బట్టలు కానీ మిమ్మల్ని మీరు క్యారీ చేసుకునే స్టైల్, మీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, మీ గ్రూమింగ్ దగ్గర నుంచి మీరు ఎలా కనపడుతున్నారు, ఇవన్నీ మ్యాటర్స్ అ లాట్ అనమాట. అయితే అందులో మనకి ఎలా ఉంటుంది అంటే, చాలా ఆడవాళ్ళు ఏంటంటే డోంట్ స్టిక్ ఆన్ టు ఎనీ వన్ థింగ్. కార్పొరేట్లో ఎట్లా అంటే మనకి అన్ని ఆడవాళ్ళకి ఏంటంటే అన్ని అవుట్ఫిట్స్ ట్రై చేయాలని ఉంటుంది కదా, చాలా అనిపిస్తుంది. హ్యావ్ టు వేర్ శారీ, హ్యావ్ టు వేర్ చుడిదార్, ట్రౌజర్స్, స్కర్ట్స్, బిజినెస్ ఫార్మల్స్ వేసుకోవాలి, అవన్నీ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు నన్ను అడిగితే నేను రోజు ఒక టైప్ ఆఫ్ అవుట్ఫిట్ వేసుకెళ్ళేదాన్ని. మండే లైక్ ఫార్మల్, ట్యూస్డే లైక్ చుడిదార్, వెడ్నెస్డే కొంచెం బిజినెస్ ఫార్మల్, థర్స్డే ఒకటి సారీ, ఒక రోజు కాటన్ చుడిదార్, లెనిన్, లేకపోతే ఫ్రైడే వస్తే ఒక శారీ, అట్లా ఉండేదన్నమాట. బాగుంటది అలాగా. అప్పుడు చూసే వాళ్ళకి కూడా అలవాటు పడిపోతారు వీళ్ళు అన్ని రకాలు వేసుకుంటున్నారు అనేసి. చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళు ఒకటే లాగా ఉండి సడన్ గా దే ల్యాండ్ అప్ విత్ వన్ అవుట్ఫిట్, లైక్ వెరీ జాజీ అవుట్ఫిట్ లో రాగానే కొంచెం మనకి అంటే చూసే వాళ్ళకి కూడా ఏంటంటే అంటే కొంచెం అటెన్షన్ డైవర్షన్ అయిపోతుంది. సడన్ గా ఈ చేంజ్ వచ్చి అడుగుతుంటారు సెట్ అయిందా లేదా. అండ్ సడన్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ మనం ఒక 2, 5, 6 years ఒకటేలా ఉండి సడన్ గా మనము ఓవర్ నైట్ మనం డిసైడ్ అవుతాము, ఓకే నేను ఈ రోజు నుంచి నా స్టైల్ మొత్తం మార్చేసి కార్పొరేట్, ఓకే విచ్ ఇస్ గుడ్. ఉండొచ్చు ఎప్పుడైనా ఆ చేంజ్ ఎనీ టైం రావచ్చు మీ లైఫ్ లో. కాకపోతే ఆ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ చేంజ్ ని మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి ఆ చేంజ్ తోటి. ఓకే మీరు ఒక బ్లేజర్ వేసుకున్నారా, లేకపోతే ఒక స్కర్ట్ వేసుకొని వెళ్తున్నారా, సో మీ వాకింగ్ స్టైల్ కానీ, మిమ్మల్ని మీరు క్యారీ చేసుకునే స్టైల్ కానీ, మీరు క్యారీ చేసే ప్రతి ఒక్క ఏదైతే హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి మీరు వేసుకునే వాచ్ దగ్గర నుంచి, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్, ఓకే అప్పుడు ప్రతిదీ దాంతో కోఆర్డినేట్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే అది ఓకే దేనికి ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు మామూలుగా బ్లేజర్ వేసుకొని జడ వేసుకుంటే కొంచెం బాగుండదు కూడా, చూడడానికి కూడా బాగుండదు. ఓకే సో అందరికి వెళ్ళిపోతుంది అనమాట, ఫస్ట్ టైం వేసుకుంటుంది ఈ అమ్మాయి. సో మీరు బ్లేజర్స్ వేసుకోవాలి, స్కర్ట్స్ వేసుకోవాలి, బిజినెస్ ఫార్మల్స్ వేసుకోవాలి అనుకుంటే కనుక దానికి తగ్గట్టుగా ఎవ్రీథింగ్, ద వే యూ మేకప్ దగ్గర నుంచి మీరు వేసుకునే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అన్ని దానికి తగ్గట్టుగానే సెట్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ అనమాట. అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ రష్. ఆ మార్నింగ్ రష్లో ఏది వేసేసుకుంటామో ఏదో ఒకటి దొరికింది వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటాం. సో ఎవరైతే, ఎందుకంటే కార్పొరేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎన్నో మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మిమ్మల్ని చూడగానే మీరు ఒకసారి ఇలా లేసి మీరు మీ బాస్ క్యాబిన్లోకి వెళ్ళినా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీటింగ్స్ అటెండ్ అయినా, ద వే యూ లుక్ ఆల్సో మ్యాటర్స్ అక్కడ కదా. నాలెడ్జ్ ఈజ్ ఆల్సో అక్కడ కీ పాయింట్ ఏంటంటే, హ్యాస్ట్రిక్స్ ఏంటంటే నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఏంటంటే నాలెడ్జ్ ఎలా ఉన్నా నేను బాగా డ్రెస్అప్ అయితే సరిపోతుంది, నేను కార్పొరేట్ స్టైల్లో ఉండాలనుకుంటారు. కార్పొరేట్ స్టైల్ అంటే ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ యువర్ డ్రెస్సింగ్, ద వే యూ టాక్, ద వే యూ వాక్, మీ డిసిప్లిన్, మీ టైమింగ్స్, మీ నాలెడ్జ్, మీరు అవతల మనిషిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ మ్యాటర్స్ అనమాట కార్పొరేట్ స్టైల్ అంటే. కార్పొరేట్ స్టైల్ అంటే బట్టలు వేసుకోవడం ఒకటే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ డ్రెస్సింగ్ అప్ ప్రాపర్లీ. ఓకే ఏదో 10,000 మనం స్పెండ్ చేసేసి ఒక బ్లేజర్ కొనుక్కున్నామా, లేకపోతే ఒక బిజినెస్ ఫార్మల్ కొనుక్కుని వేసుకెళ్ళామా అంటే దట్ విల్ నాట్ గివ్ యూ వాట్ యూ వాంట్. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ అనమాట. కార్పొరేట్గా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కటి మ్యాటర్స్, ఇట్స్ ఎ ప్యాకేజ్. ఓకే ప్రతి ఒక్కటి మీరు మాట్లాడే మాటలు, మీ నాలెడ్జ్ లెవెల్స్, అవన్నీ మ్యాటర్స్ అలాట్. అయితే
కార్పొరేట్ ఉమెన్ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు వీకెండ్స్ ఎలాగో అందరికి హాలిడేస్ సాటర్డే సండే, ఒకరోజు గివ్ ఇట్ ఫర్ యువర్ 1 వీక్లో నేను ఏమేమి వేసుకోవాలి అని ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో 1 వీక్ కి సరిపడేది 1 డేలో డిసైడ్ 1 డే డిసైడ్ చేసేసుకోవాలి అంతే. అంటే దట్ షోస్ యువర్ వెల్ ప్లాన్డ్. ఓకే, యూఆర్ వెల్ ప్లాన్డ్, యూఆర్ ఆర్గనైజ్డ్ అనమాట. బీయింగ్ ఆర్గనైజ్డ్ కూడా కార్పొరేట్లో భాగమే. ఓకే, మీ వస్తువులు మీరు ఎలా పెట్టుకుంటున్నారు, మీ బట్టల దగ్గర నుంచి మీ యాక్సెసరీస్ దగ్గర నుంచి ప్రతిదీ కోఆర్డినేటెడ్గా పెట్టుకుంటున్నారా లేదా. కాబట్టి సండే ఒక 1 అవర్ కేటాయించి నేను ఈ వారం మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే 5 రోజులకి 5 అవుట్ఫిట్స్, ఏదైనా ఫ్రైడే నేను ఈవినింగ్ పార్టీకి వెళ్తే పలానాది ఈ అవుట్ఫిట్ వేసుకుంటాను అని అవి మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసి మీరు పెట్టుకుంటే లైఫ్ ఈజ్ సో ఈజీ. మీ అవుట్ఫిట్స్ మీద ఇంకా మీరు ఫోకస్ చేయక్కర్లేదు అనమాట. మండే ఓకే, ట్యూస్డే ఇది చేసుకోవడము, వాటికి తగ్గట్టు చిన్న చిన్న యాక్సెసరీస్ వాచెస్ ఇవన్నీ. అంటే ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ సే తగ్గించండి ఇవన్నీ తెచ్చుకోవద్దు, ఇవన్నీ కాదు. మీరు సంపాదిస్తున్నప్పుడు యూ హ్యావ్ అ రైట్ టు బై థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు బాగా అంటే రియల్లీ నో, బికాస్ మనం ఒక పర్టికులర్ శాలరీ మనకు వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటారు. అవుట్ఫిట్స్ చాలా మంది ఆడాలి, చాలా బట్టలు ఉన్నాయి నాతో సహా అందరికి బోల్డ్ అని. మీ దగ్గర ఎన్ని సారీస్ ఉన్నాయండి? యాక్చువల్లీ ఇది అడగొచ్చు అడగకూడదో తెలీదు, బట్ లెట్ మీ నో. ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ దెన్ 1000. మోర్ దెన్ 1000 సారీస్? వావ్. ఓన్లీ సారీస్ మాత్రమే 1000. ఇక మిగతా అవుట్ఫిట్స్ సంగతి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఇయర్స్ వర్క్ చేశాం కదా, మనకు తెలీదు. చీరలు కొనుక్కుంటున్నప్పుడు చేస్తూనే ఉంటాయి అసలు. సో ఇప్పుడు ఈ మధ్య ఐ స్టాప్ బయింగ్. సీరియస్లీ? ఇప్పుడు నేను కొనుక్కోను ఎక్కువ, ఎందుకంటే ఒక రియలైజేషన్ పాయింట్ వచ్చేసింది అనమాట. ఏ బాబా ఇవన్నీ అవన్నీ అలా ఉన్నాయి. అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాగా లైక్ సిన్స్ ద టైమ్ ఐఎమ్ షూటింగ్ ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచి అన్ని చీరలు అవన్నీ వాడేసాను చక్కగా. ఐ హార్డ్లీ రిపీట్ ఎనీ శారీ. చాలా తక్కువ కేసెస్ లో రిపీటేషన్స్ అయినాయి. సో అక్కడికి అది స్టాప్ అయితే బాగుంటది. అయితే ఒకప్పుడు అంటే ఆ ఏజ్ అట్లాంటిది, మనం వర్క్ చేస్తున్నప్పుడు నిజంగా నేను ఆ ఫేజ్ లోంచి బయటకు వచ్చాను. ఓకే, ఇప్పుడు ఐ డోంట్ స్పెండ్ మచ్ ఆన్ సారీస్. దేని మీద ఇప్పుడు ఇవి ఉన్నవి అయిపోతే చాలు అన్న ఫీలింగ్ లో ఉన్నా ప్రస్తుతానికి. ఇవన్నీ వేసేసుకుని లేకపోతే ఎవరికైనా నీడి వాళ్ళకి కాస్త డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, సో నచ్చింది కొనుక్కోమని చెప్తున్నారు. నచ్చింది కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, అలానే వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఇవన్నీ అన్ని చేసుకున్నా ఓవర్ బోర్డ్ చేసుకోవద్దు మనం. ఓకే, అప్పులు చేసి మాత్రం ఏది చేయొద్దు. ఓకే, అనవసరంగా ఏంటంటే చాలా మందికి టక్ 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 క్రెడిట్ కార్డ్ మనం టపటపటపా స్వైప్ చేసేస్తూ ఉంటాము. ఎందుకంటే మీమ్స్ అండి లేడీస్ షాపింగ్ పైన ఎన్ని మీమ్స్, ఎన్ని కౌంటర్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు లెక్కే లేవు అసలు. యాక్చువల్లీ అవును. అయితే క్రెడిట్ కార్డ్లో ప్రాబ్లం ఏంటంటే మనం స్వైప్ చేసినప్పుడు మన చేతిలోంచి డబ్బులు వెళ్ళవు. కాకపోతే నేను టెక్నిక్ నేర్చుకున్నాను. క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడను. ఎక్కడికైనా వెళ్తే క్యాష్ పట్టుకెళ్తా. ఇప్పుడు ఈ మధ్య కొంచెం రోజుల నుంచి కొంచెం రియలైజేషన్ వచ్చి డబ్బులు ఇస్తుంటే తెలుస్తుంది అనమాట. అమ్మ 2000 3000 ఇస్తుంటే మనకు ఆ పించ్ తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. అమ్మో 1000 ఇస్తున్నాం కదా అని. ఇది ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక సజెషన్ మాత్రమే. ట్రై చేయొచ్చు, ఇది ఒక హ్యాక్. సో ట్రై చేయాలి. నెక్స్ట్ టైం నుంచి షాపింగ్కి వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ పట్టుకెళ్ళకుండా క్యాష్ క్యారీ చేయాలి. జీపే ఫోన్ పే కూడా వద్దు, క్యాష్ తీసుకుని వెళ్ళండి. అప్పుడు మనం ముందే డిసైడ్ చేసుకుంటాం కదా, 10,000 రూపాయలు షాపింగ్ చేయాలి అంటే 10,000 మాత్రమే క్యాష్ పట్టుకెళ్ళాం అనుకోండి, దాంట్లోనే అడ్జస్ట్ చేస్తాం. ఇది అనుకోండి ఏదన్నా శారీ 15,000 అంటే ఏముందిలే కార్డేగా స్వైప్ చేయాలి. లేదు, నేను అసలు ఈ మధ్య చేసిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే, జాబ్ చేసేటప్పుడు మనకి నెల ఫుల్ చేతి నిండా డబ్బులు కనపడతాయి, జీతాలు వచ్చేస్తూ ఉంటాయి, దాని తర్వాత పర్క్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి, ఇవన్నీ వస్తుంటే మనకి అర్థం కాదు ఏం చేసుకుంటాము. ఫస్ట్ ఏ విండో షాపింగ్ ఈ రోజు చేసి రేపు రాగానే అవన్నీ కొనేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి, ఒక 4-5 బ్యాగులు. అలా ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చేయాలండి మనం. ఎందుకంటే మనీ సేవింగ్ ఈజ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్యూర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది. ఓకే, అలా సేవింగ్ చేసుకున్నాను. బట్ స్టిల్ ఎంత సేవ్ చేసినా ఒక్క ప్రాబ్లం లైఫ్లో వస్తుంది, మనము దానికోసం ఉన్న సేవింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట మనకి. సో అందుకని ఏంటంటే ప్లాన్ యువర్ సేవింగ్స్ ప్రాపర్లీ. అవన్నీ అయిపోయిన తర్వాత ఓవర్ అండ్ అబవ్గా మన చేతిలో ఉన్న డబ్బులతోటి మీరు చక్కగా మీకు ఏం కావాలో అవి మీరు
కొనుక్కోండి, ప్లాన్డ్గా కొనుక్కోండి. ఏదైనా కొనుక్కున్నా ఇంకొకటి ఏంటంటే మనం చాలా క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవుతూ ఉంటాం చాలాసార్లు అవును కదా. ఓకే, ప్రైస్ తక్కువ ఉంది కదా ఓసారి కొంటాము, ఒక 2-3 టైమ్స్ వేసుకొని వదిలేస్తాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన నా శారీస్ కౌంట్ కూడా ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. అలా అని ఓవర్గా కూడా స్పెండ్ చేయను. నా దగ్గర 300 రూపాయల చీర దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్ శారీస్ దాకా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ లెవెల్ 300 రూపీస్ శారీ కూడా కొనుక్కుంటాను. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, దాని కాస్ట్ తెలవకుండా అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఎంత బాగా చూస్తున్నాము, 10, 15, 20 ఏళ్ళైనా అది అలాగే కొత్తగానే ఉన్నది ఇప్పుడు కూడా తీసినా కానీ. ఆల్ మై శారీస్ లుక్ సో గుడ్. అవి ఎవరికి ఇవ్వబుద్దేదు, ఉంచుకోబుద్దేదు అట్లాంటి సిచ్యువేషన్. సో మనము అవుట్ఫిట్స్ ఏదైనా వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు మీ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో చిన్న మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ ఫ్లాషీగా తయారవలసిన అవసరం లేదు. మీరు ఎంత సింపుల్గా, ఎంత డీసెంట్గా కనపడితే అంత మనకి బాగుంటుంది అనమాట. చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా ఒక మంచి డిగ్నిఫైడ్ ఫీలింగ్ అనమాట. మనం ఏదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేరింగ్ ఎనీ శారీ విచ్ ఇస్ లైక్ మిర్రర్ వర్క్, ఫ్లాషీ చమ్కీ వర్క్ శారీస్ వేసుకెళ్తే ఇట్ డజంట్ లుక్ ఎ ఫీల్, ఇట్ డజంట్ గివ్ ఎ ఫీల్ ఆఫ్ అంటే మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ రాదు, ఏదో పార్టీ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అదే మీరు ఒక మంచి కాటన్ ఖాదీ టైప్ శారీస్ వేసుకోండి, లెనిన్ శారీస్ కానీ లెనిన్ చూడీదార్స్ కానీ వేసుకెళ్తే, ఈవెన్ ఇఫ్ యూర్ వేరింగ్ బ్లేజర్స్ అవన్నీ, ఒకవేళ మీరు కొంచెం ఓవర్ వెయిట్గా ఉంటే సౌత్ ఇండియన్ ఆడవాళ్ళకి కాస్త లోవర్ బాడీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా ఉన్నప్పుడు మీరు వేసుకునే కోట్ బ్లేజర్ ఏదైతే ఉంటుందో మీ హిప్స్కి కింద వరకు ఉండేలాగా ట్రై చేయండి. అట్లా ఉంటే కనుక చాలా బాగుంటుంది. కానీ మనము అట్లా దాంతో ఏం సంబంధం లేకుండా మనం షార్ట్ బ్లేజర్ వేసుకుంటే మీకు కూడా బాగుండదు, ప్లస్ సెట్ అవ్వదు యాక్చువల్గా కదా. మన స్ట్రక్చర్కి శారీస్ సెట్ అవుతాయి, సౌత్ ఇండియన్ ఉమెన్కి ఎక్కువగా శారీస్ సెట్ అవుతాయి. అలా కాదు, అలా చాలా మంది ఉన్నారు, ఇవన్నీ డ్రెస్సెస్ బాగా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఏది కాదు అంటే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా క్యారీ చేయడం, ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సూపర్ కాన్ఫిడెంట్గా ఉండేది. దట్ మ్యాటర్స్ ఎ లాట్. యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసి ఏది బాగుంటది అని, కాకపోతే పక్కన వాళ్ళు చెప్తారు నీకు ఇది సెట్ అవ్వలేదు, ఇది ట్రై చేయి, ఇది ట్రై చేయి. నలుగురు చెప్పేసరికి ఐదోసరికి వీళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు నిజంగానే ఇది సెట్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ లో పాపం వాళ్ళకి నచ్చినా కూడా అది క్యారీ చేయలేక ఇంకొకటి ఏదో ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు లాస్ట్ లో చెప్పారు చూడండి, నాకు ఈ లైన్ చాలా బాగా నచ్చింది, మీకు ఏది సూట్ అవుతుందో అది ఏది సూట్ అవుతుందో అదే బాగుంటుంది మనకి. అంతే, అంతకు మించి మనం వెళ్ళడానికి అవసరం అంటే మనకు ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ అంటే మనం షాపింగ్స్ లో మ్యానిక్విన్స్ కి బట్టలు వేస్తారు, అన్ని స్మాల్ సైజ్ మ్యానిక్విన్స్ కి వేస్తారు అనమాట. మనం అది చూసి మనం కూడా అలాగే ఉంటాం అనుకుంటాం. అందుకని బట్టల షాప్ లో ఏం చేయాలంటే స్మాల్ సైజ్ మ్యానిక్విన్, మీడియం, లార్జ్, ఎక్సెల్ అన్నిటికీ వేసి చూపిస్తే మనం ఎలా కనపడతామో మనకు అర్థమైపోతుంది. బట్టల షాప్ వాళ్ళు కూడా ఈ పాయింట్ తీసుకొని ఇట్లాంటి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అవును, యాక్చువల్ గా దిస్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే మనం చిన్న సైజ్, స్మాల్ సైజ్ మ్యానిక్విన్ చూసి అమ్మా ఈ డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, నేను వేసుకుంటే అలాగే నాకు బాగుంటది కదా అనిపించి కొనేస్తాక బెడిసి కొడుతూ. కాబట్టి మనం అలా కనబడం, కాబట్టి ఆ రియాలిటీలో మనం ఉండడము మ్యాటర్స్ అ లాట్. భలే చెప్పారు వనజ గారు. మొత్తానికి వర్కింగ్ ఉమెన్ కి రెగ్యులర్ లైఫ్ లో వాళ్ళు ఎలాంటి టిప్స్ తీసుకోవచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళ వీక్ ని అనేది, చిన్న చిన్న టిప్స్, షాపింగ్ టిప్స్ కూడా చెప్పేశారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.